ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండాలని, రామాయణం మహాభారతం లాగే భగవద్గీత ఒకటని ప్రముఖ న్యాయవాది, సేవా సంస్థ అధ్యక్షుడు 4 రాజు అన్నారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయనగరం మహాకవి గురజాడ స్మారక గ్రంథాలయంలో శ్రీరంగం నారాయణబాబు రచించిన రుధిర జ్యోతి పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి ఇంట్లో ఒక్కో గదిని ఎలా ఏర్పాటు చేసుకుంటారో అలాగే గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయాలని, దాదాపు 30 ఏళ్ల నుంచి తాను ఇదే విషయాన్ని మాట్లాడుతున్నానని, దాదాపు 46 లక్షల పుస్తకాలను పంపిణీ చేశానని గుర్తు చేశారు. అనంతరం శ్రీరంగం నారాయణబాబు రచించిన రుధిర జ్యోతి పుస్తకాన్ని రాజాంకు చెందిన రచయిత గార రంగనాథం ఆవిష్కరించారు. పుస్తక సమీక్షను డాక్టర్ వి విజయేశ్వరరావు చేయగా, కార్యక్రమ నిర్వహణను ప్రముఖ రచయిత ఎన్కే బాబు కావించారు. కోపించెను కానక ముని కోపించెను మహోగ్రముగా ఉగ్రుడు సూచిన కాలెనో చూడక యటమును గాలెను నాగా నిమిషమున అరగాలెను అని కుమార సంభవంలో నందిచోరుడు రాశాడు. ఈశ్వరుడి తపస్సు భగ్నం అయితేనే పార్వతితో అతడి కలయిక అలా అయితేనే కుమారుడు పుడతాడు. దానికి మన్మధుడు గొప్పని వచ్చాడు, నేను చేస్తానని. ఈశ్వరుడు కోపం వచ్చింది, ఇలా చూశాడో లేదో చనిపోయాడు, భస్మైపోయాడు మన్మధుడు. ఆ పద్యం నేను చక్కగా చెప్పాడు. ఉగ్రుడు మహోగ్రముగా కని కోపించను. ఉగ్రుడు మహోగ్రముగా ఇలా చూసి కోపించాడా, కానకమును కోపించను. అసలు చూడకుండానే, మన్మధుడు చూడకుండానే ఎవడి కారం పెడుతున్నాడు నాకని చెప్పి కోపించాడో, ఏ కారణమో తెలియదు. సూచన కారణం 3వ నేత్రంతో చూస్తే కాలిపోయాడా మన్మధుడు, చూడక ఇక కళ్ళు తెరవకముందే కాలిపోయాడా మన్మధుడు అనేటట్టు నిమిషంలో అరగాలని, ఒక నిమిషంలో భస్మం అయిపోయాడట. చూడ పద్యాన్ని అంత చక్కగా చెప్పాడు. ఇలా అనేసరికి నిమిషం అంటే ఇప్పుడు మనం చెప్పిన నిమిషం కాదు. నిమిషం అంటే అసలు వాస్తవంగా కన్ను మూసి తెరిచేటంతసేపు నిమిషం. అందుకే దేవతలకి కన్ను మూత లేదు కాబట్టి ఆ నిమిషం అయ్యారు. అంటే నిమిషం పాటు, రెప్పపాటు లేనివాడు. ఇలా రెప్పపాటులో చచ్చిపోయాడు. ఆ చచ్చిపోవడానికి కారణం చెప్పలేకపోతున్నాడు. కోపిస్తే చచ్చిపోయాడా, ముందు కోపిస్తే తొందర చచ్చిపోయాడా, తర్వాత కోపించిన తర్వాత చచ్చిపోయాడా, లేకపోతే చూస్తే చచ్చిపోయాడా, చూడకముందే అంత క్షణంలో ఆ టైంను మనం నిర్ణయించలేము. అటు ఆ పద్యాన్ని చక్కగా చెప్పాడు. అంటే వస్తున్నారు 1000 రూపాయలు ఖరీదైన పుస్తకాలు ఇస్తాం. అంటే 1000 రూపాయలు ఖరీదంటే 2000 కాస్ట్ ఉంటుంది సగం ధరకి. 1000 రూపాయలతో రెడీగా ఉండాలి. నీటికి వచ్చి పుస్తకాలు ఇస్తాను. ఇంటికి గ్రంథాలయం, నీటిలో కిచెన్ రూమ్ ఉంది, నీటిలో బెడ్రూమ్ ఉంది, నీటిలో డ్రాయింగ్ రూమ్ ఉంది, నీటిలో కూర్చొని లైబ్రరీ ఎందుకు పెట్టావు, సెల్లో పెట్టాను. అలాంటి 30 మందికి ఇచ్చాను గత 3 ఏళ్ళ క్రితం. 30 మందికి ఎవరికి వెళ్ళి వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి మీరు ఇంట్లో పెట్టండి, సెల్లో పెట్టండి. అంటే నాకు ఉండే మిత్రులు కాబట్టి వాళ్ళు నోవాడు తీసుకున్నారు, తర్వాత ఆనందించారు. ఏదో ప్రమోషన్ చేయాలి, ప్రతి ఇంట్లో పుస్తకాలు ఉండాలి. మనం అంటారు వర్ణించారా, ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంటుంది టేబుల్ మీద, ఎంతమంది భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటాం, ఎంతమంది రామాయణ భారతాలు అంటే పెద్దవాళ్ళని అనుకోలేదు, పిల్లలు ఎంతమంది రామాయణ భారతాలు చదువుతున్నారు. రామాయణ భారతాలు కొత్త గ్రంథాలు కాదు, మానవ విలువల గ్రంథాలని ఎన్నోసార్లు చెప్పాడు. మానవ విలువలు పెరగాలంటే, మానవ విలువలు రక్షింపబడాలంటే రామాయణ
అది చేతితో పట్టుకుంటే నామోషలాగా ఇదేంటి మతం ఇప్పుడే ఒకసారి అశోక్ గారు అన్నారు పండించాలి భగవద్గీత అంటే ఎలాగైపోయింది చెప్తే లాయర్ బాబు చనిపోయిన తర్వాత ఆ గర్భాన్ని దగ్గర పెట్టడానికే భగవద్గీత అంటే రికార్డ్ అదే భగవద్గీత పని అన్నట్టుగా అక్కడ ఇంటర్వ్యూలో ఒక విషయంలో ఉన్నారు భగవద్గీత రిటైర్ అయిన భగవద్గీత ఇవ్వడం రిటైర్ అయిపోయారు ఇంకా రిటైర్ అయితే భగవద్గీత ఆయన భగవద్గీత కన్నా చాలా విషయాలు తెలుసుకుంటే జీవితంలో పిల్లలకి భగవద్గీత ఇవ్వండి పిల్లలతో చదివించాడు భగవద్గీత రామాయణ మాత రాముతో చదివించాడు అది ఎవరు చేయాలి పిల్లలు తెలియదు మీరు చేయాలి మనం చేయాలి వీఆర్ సీనియర్ సిటిజన్స్ మనం ప్రమోట్ చేయడం వాళ్ళకి తెలియకపోతే ఎంత ఏమవుతుంది ఇవాళ ఆఖరిగా ఒక విషయం ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.